ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము నిర్గమాకాండము 17వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అను వారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దానిని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకీయు రాజును అతని జనులను గెలిచెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుని గ్రంథమైనటువంటి బైబిల్లోని కొన్ని సంగతులు మనకు ఆశ్చర్యాన్ని కలగజేసే విధముగా ఉంటాయి. వాగ్దానము చేయబడిన దేశములోనికి ఇజ్రాయేలీయులను మోషే నడిపించే సమయంలో అమాలేకీయులు వారిపై యుద్ధానికి వచ్చినప్పుడు మోషే తన చేతి కర్రను చేతపట్టుకొని కొండ శిఖరమున మీద నిలబడి తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచారని, చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారని మనకందరికీ తెలుసు. అయితే మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరులు మోషే చేతులను ఇరువైపులా పట్టుకుని ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండినందున ఇజ్రాయేలీయులు గెలిచారు. అహరోను గురించి మనకు చాలానే తెలుసు, కానీ హూరు గురించి గ్రంథములో ఎక్కడా కనబడదు. అయితే ఇజ్రాయేలీయుల చరిత్రలో ఈ విజయం వెనుక అతనిది కీలక పాత్ర. యుద్ధ వీరులలో ఎన్నిక లేకపోయినా విజయము కోసము తన వంతు చేయడము ఇదే హూరు యొక్క గొప్పతనం. ఈ రోజుల్లో సంఘములో మరియు ప్రతి సేవలో ఇలా నిలిచే హూరు లాంటి వారు ఉన్నారు. ఉంటే వారు వేదికలపైన కనిపించరు, ప్రగతి ప్రతిభల కోరుకోరు, కానీ వారు దేవుని రాజ్యానికి ఆధార స్తంభాల్లా నిలుస్తారు. ఉదాహరణకు, దేవుని మందిరము శుభ్రపరిచేవారు, కుర్చీలు సర్దేవారు మరియు సమావేశం నడిచేందుకు అవసరాలను సిద్ధం చేసేవారు. వీరి సేవలు చూస్తూ చిన్నవిగా మనకు కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అవి మహోత్తరమైనవి. ఒక గిన్నె చల్లని నీళ్లు ఇచ్చినా దాని ప్రతిఫలము తప్పదని ప్రభువే సెలవిచ్చాడు. నాయకునికి పేరు వచ్చినప్పుడు, సేవకునికి గుర్తింపు వచ్చినప్పుడు వారి వెనుక శ్రమించే హూరు లాంటి వారు ఉంటారు. మీరు చేసే సేవ చిన్నదై ఉండవచ్చు, అల్పమైనదై కనిపించవచ్చు, ఎవరూ మిమ్మల్ని ప్రశంసించకపోవచ్చు. కనుక ప్రియులారా, మీ సేవ చిన్నదని తక్కువ చేయకండి. హూరు లాంటి సేవకులను దేవుడు తన రాజ్య నిర్మాణంలో గొప్పగా వాడుకుంటాడు. సేవ చిన్నది కాదు, దాన్ని ఉపయోగించే దేవుడే మహోత్తరమైనటువంటి దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.